వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే తేజ. సో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన షాక్ కి హ్మ్. ఇండస్ట్రీ మొత్తం కూడా ఇక్కడ నుంచి వైజాగ్ తరలి వెళ్ళిపోతుందనే ఒక వార్త అయితే బయట బాగా చక్కర్లు కొడుతుంది. అండ్ ఎఫ్డిసి చైర్మన్ ఆ పదవి దిల్ రాజు గారికి ఇచ్చారు. హ్మ్. ఎంతో మంది ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయనకి ఇవ్వడం పట్ల కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన తెలంగాణ వ్యక్తి కాబట్టి ఆయనకే ఇచ్చారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. అసలు ఏంటి, అసలు ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించి? ఈ 2 గూడా వాస్తవాలు కాదేనంట. అంటే ఒకటేంటంటే మీరు విశాఖపట్నానికి వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ. వెళ్ళిపోవాలనుకుంటున్నామంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. ఇవాళ మనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్‌కి ఇండస్ట్రీ వచ్చినప్పుడు పరిస్థితులు వేరు. అది మన భాష కాదు. మన భాష కాదు కాబట్టి మన భాష కాని చోట, మన ప్రేక్షకులు లేని చోట మన ఇండస్ట్రీ ఎందుకుండాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు మన తెలుగు మన దగ్గరికి రావాలి. అది మన షూటింగ్‌లు, మన సినిమా మన దగ్గరే ఉండాలన్న ఒక ఎమోషనల్ ఫీలింగ్ తోటి ఆ రోజు ఇండస్ట్రీ ఇక్కడికి తరలొచ్చింది. రాష్ట్ర విభజన జరిగింది ఆ రోజు. మన ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయాం. విడిపోయిన తర్వాత ఇదే డిమాండ్ చాలా కాలంగా ఉన్న తర్వాత ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఆ రోజు వాళ్ళు అనుకున్నారు, లేదు మన తెలుగు భాష సినిమాలు మన తెలుగులోనే తీయాలి, మన ప్రాంతంలోనే తీయాలి, మన ప్రాంతంలో మనం ఉండాలనే ఉద్దేశంతో వచ్చారు. అలాంటి ఎమోషన్ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు ఏం ఎమోషన్ ఉంది? ప్రాంతీయ తత్వానికి సినిమా దూరం. తెలుగు సినిమా ఆంధ్రప్రదేశ్లో ఉన్న, తెలంగాణలో ఉన్న ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటం అనేది సాధ్యం కాదు. హైదరాబాద్ అన్ని రకాలుగా ఎవరో ఒక నలుగురు వచ్చేసి ఏదో మాటలు అంటారు. అన్నంత మాత్రాన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇక్కడి నుంచి ఎక్కడికి తరలిపోదు. కాకపోతే కొన్ని షూటింగ్లు మా దగ్గర కూడా తీయండి, సుందరమైన లొకేషన్స్ ఉన్నాయి కదా అని అటువైపు తెలుగుదేశం ప్రభుత్వంలో నాయకులు కోరుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో అన్నారు, విదేశాల్లో ఎక్కడెక్కడికో వీళ్ళు షూటింగ్లు తీస్తుంటారు, అంత బదులు మన ఆంధ్రప్రదేశ్లో అనేకమైన మంచి లొకేషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు తీయరు, ఇక్కడ వాళ్ళకు ఉపాధి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఆయన అన్నారు. అదే సమయంలో పల్లా శ్రీనివాసరావు గారు మొన్న ఏమన్నారు, ఇండస్ట్రీ వాళ్ళు ఇక్కడికి రండి, ఇక్కడ మేము ఇస్తాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, మీరు ఇక్కడికి తరలి వచ్చేయండి అన్నా, మీకు స్టూడియోలు కట్టుకోవడానికి అన్నిటికీ ఇస్తామన్నారు. అంటే ఇండస్ట్రీ విస్తరించడం అనేది జరుగుతుంది తప్ప తరలిపోవడం అనేది జరగదు. ఇప్పుడు చిరంజీవి గారు అక్కడ ఒక స్టూడియో కట్టుకోవాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారని కొంతమంది ఇప్పుడు అంటూ ఒక రూమర్ ఉంది. దానికి అలాంటి సాకారం కావచ్చు. ఇవాళ బాలకృష్ణ గారు ఒక స్టూడియో కట్టుకోవచ్చు, చిరంజీవి గారు ఒక స్టూడియో కట్టచ్చు. ఇట్లాంటి స్కోప్ ఉంది. ఎందుకుంది అంటే మీకు సముద్రం లేదు కదా తెలంగాణకి. సముద్రంతో వచ్చే సీన్లన్నీ ఎక్కడ తీయాలి? ఖచ్చితంగా విశాఖపట్నంలో తీయాలి. విశాఖపట్నంలో కేవలం ఒక్క సీన్ కోసం విశాఖపట్నానికి వెళ్ళడం అంటే అంతకు మించి ఇంకా సౌకర్యాలు కల్పిస్తే విశాఖపట్నంలో కూడా షూటింగ్లు జరుగుతాయి. ఆ రకంగా విస్తరణ ఉంటుంది తప్ప ఈ తరలింపు అనేది ఉండదు. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఏమన్నా సామాజిక బాధ్యతతో వ్యవహరించండి అన్నారు. డెఫినెట్గా ఇక్కడున్నా, అక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సామాజిక బాధ్యత వ్యవహరించాలి కదా. కాబట్టి సామాజిక బాధ్యత వ్యవహరించాలన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాల ప్రభావం కూడా లేని విధంగా సినిమా ఇండస్ట్రీ తయారు కాబోతుంది. మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మనం చూసాం. టికెట్ పెంపుకు కావచ్చు, ఇంకో దానికి కావచ్చు ప్రభుత్వాల మీద ఆధారపడాలి. రాబోయే రోజుల్లో అది కూడా ఉండదు. ఇవాళ థియేటర్లన్నీ కూడా సింగిల్ థియేటర్లన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా. మల్టీప్లెక్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు మల్టీప్లెక్స్లు ఉన్నాయంటే సినిమా కోసంగా అంత దూరం వెళ్ళే ప్రయాసం ఉండకూడదు. అక్కడికి వెళితే 4 రకాల ఎంటర్టైన్మెంట్లు ఉంటాయి, అలాగే సినిమా కూడా ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటే గతంలో కమల్ హాసన్ గారు ఒకసారి సందర్భంలో చెప్పారు, నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసుకుంటాను ఆ సినిమాలు. అలాంటి రోజు రాబోతోంది త్వరలో. ఇవాళ ఉన్న రోజుల్లో స్క్రీన్లు ఒకప్పుడు హోమ్ థియేటర్ తయారు చేసుకోవాలంటే చాలా కష్టం. ఇవాళ మిడిల్ క్లాస్ వాడు కూడా హోమ్ థియేటర్ తయారు చేసుకుంటున్నాడు. ఒక 70-80 వేలు, ₹1,00,000 మంది కాదనుకుంటే చక్కటి తెర వచ్చేస్తుంది, ప్రొజెక్టర్ వచ్చేస్తుంది, 4 చైర్స్ చేస్తున్నారు. ఇంకొంచెం లావిష్గా ఉండాలంటే ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే హోమ్ థియేటర్ అవుతుంది. సింపుల్గా నేను అంటాను. హోమ్ థియేటర్ లాంటివి పెట్టుకున్నప్పుడు మొదటి రోజే ఇవాళ చిన్న సినిమాల నుంచి ఇది ప్రారంభం కాబోతుంది తేజ. పెద్ద సినిమాలు ఎప్పుడు ఖచ్చితంగా థియేటర్లో రిలీజ్ అవుతాయి. చిన్న సినిమాలు చాలా వరకు ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. అదే కనుక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందంటే హోమ్ థియేటర్లు ఎక్కువైపోతాయి. ఇళ్లలోనే చక్కగా వాళ్ళ థియేటర్ పెట్టుకొని
చూసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఈ థియేటర్ల సంఖ్య రాను రాను తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వాల అజమాయిషి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే ప్రభుత్వాలు కూడా సినిమా ఇండస్ట్రీని బెదిరించడము అలాంటివి చేయకూడదు. రేవంత్ రెడ్డి వాళ్ళేం చేయలేదు. నిజంగా రేవంత్ రెడ్డి చేయలేదు కానీ పక్కన కొంతమంది చేశారు. కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు? ఏం రుబాబు చేస్తున్నారు, ఇక్కడ ఇండస్ట్రీ ఉండాలంటే మీరు ఇక్కడంతా బతకాలంటే మా కనుసన్నల్లో బతకాలన్నట్టుగా చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలు పునరావృతం అయితే గనక ఖచ్చితంగా తరలిపోవడం ఉండదు కానీ, ఎక్కడైనా ప్రభుత్వాలు ఉంటాయి కదా, తరలిపోవడం ఉండదు కానీ విస్తరించడం ఉంటుంది. రెండోది, థియేటర్ల మీద ఆధారపడడం తగ్గించి ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగే అవకాశం ఉంది. ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఇవాళ నేను ఒక సినిమాకి వెళ్ళాలి అనుకుంటే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది దగ్గర దగ్గర ఫస్ట్ వీక్ చూడాలంటే. అదే నేను సినిమా ఫ్యామిలీతో చక్కగా ఫస్ట్ డే రోజే నేను చూసేసుకోవచ్చు కదా నా ఇంట్లో. సినిమా కోసమే అయితే నేను ఫస్ట్ డే చూసేసుకోవచ్చు సినిమా. ఒక 1,000 రూపాయలు కడితే నేను సినిమా చూసేసుకోవచ్చు అనుకోండి. చూసేసుకుంటాం కదా. 5,000 రూపాయలు ఎందుకు? అంత కూడా బెటర్. 500 రూపాయలు పెట్టినా కానీ వాడికి వర్కౌట్ అయిపోద్ది కదా. ఫస్ట్ డే ఈ టాక్ బయటకు రాకముందే అందరు సినిమా చూసేస్తారు. సో ఆ రకమైన రోజులు రాబోతున్నాయి. ప్రభుత్వాలు ఇటు ఇండస్ట్రీ జోడిద్దుల్లాగా పక్క పక్కన నడవాలి. అంతే తప్ప నేను గొప్ప నేను ఎలాగైనా చేస్తా, నేను ఎలాగైనా నేను ఎంతైనా రేటు పెట్టుకుంటాను వీళ్ళు అనకూడదు. వీళ్ళకి సామాజిక బాధ్యత ఉండాలి. ప్రభుత్వాలు కూడా నేను ఇష్టం వచ్చినట్టు నేను మిమ్మల్ని నియంత్రిస్తాను ప్రభుత్వాలు అనకూడదు. రెండు జోడిద్దుల్లా వెళ్ళాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. లేకపోతే నేను చెప్పిన ఫార్ములా వీలైనంత తొందరగా వచ్చేస్తుంది. సార్, అంటే బెనిఫిట్ షోల గురించి మాట్లాడుకుంటే బెనిఫిట్ షోలు పూర్తిగా రద్దు చేస్తాం, మాట వెనక్కి తీసుకునేదే లేదని చెప్తున్నారు. ఇప్పుడు మనకి త్వరలో చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. డైరెక్టర్స్ అందరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో మన సినిమా ఉండాలంటూ కూడా వాళ్ళు కథలు రాసుకుని తెరకెక్కిస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ పరిస్థితి ఏంటంటే అసలు బెనిఫిట్ షోలు ఫస్ట్ డే కలెక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఎక్కడ కూడా నేను టికెట్ రేట్లు హైక్ చెయ్యను అంటే బెనిఫిట్ షోలు ఉండవు అన్నాడు ఆయన. ఇక్కడ టికెట్ రేట్లకు సంబంధించిన చర్చ పెద్దగా లేదు. మనం అబ్జర్వ్ చేస్తే కీలకంగా మనందరం ఒకే ఘాటన కట్టేసుకుంటూ బెనిఫిట్ షోలు టికెట్లు ఒకే ఘాటన కట్టుకుంటున్నాం కానీ బెనిఫిట్ షోలు ఉండకపోవచ్చు. కానీ టికెట్ రేట్ల హైక్ మాత్రం ఉంటుందని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా ఇవాళ దిల్ రాజు గారు అక్కడ ఉండేది, ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు, ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్ గా దిల్ రాజు గారికి మరి ఆయన సినిమాకి ఆయన టికెట్ రేట్ల పెంపు ఉండదా? డెఫినెట్ గా ఉంటుంది. అందులో అసలు త్వరలో ముందు పెద్ద సినిమా ఆయనదే ఉంది. ఆటోమేటిక్ గా అయితే బెనిఫిట్ షోలు ఉండవు కానీ టికెట్ రేట్ల హైక్ మాత్రం ఉంటుందని నేను స్పష్టంగా నమ్ముతున్నాను. అంటే బెనిఫిట్ షోలు ఎట్లానో క్యాన్సిల్ చేస్తారు కాబట్టి టికెట్ రేట్లు ఇప్పటి వరకు చాలా పెంచారు. దానికి డబుల్ ఉండే అవకాశం ఉంటుందా? ఉండదు. టికెట్ రేట్లు ఈవెన్ పుష్పకు ఉన్నంత టికెట్ రేట్లు కూడా ఉండవు ఈసారి. దేవర స్థాయిలో టికెట్ రేట్లు ఉండబోతున్నాయి. దేవరకి పెంచారు. నువ్వు 375 రూపాయలు 400 రూపాయల దాకా ఉన్నట్టుంది. దీనికి మాత్రం 572 రూపాయలు మల్టీప్లెక్స్లో పుష్పకి. అంత రేట్లు ఉండవు కానీ దేవర రేంజ్లో టికెట్ రేట్ల హైక్ ఉంటుంది. డెఫినెట్ హైక్ ఉండాల్సిన అవసరం కూడా ఉంది. సినిమా నువ్వు పాన్ ఇండియా రేంజ్లో తీయాలంటే నీకు ఆ హంగు ఆర్భాటం తప్పనిసరి. డబ్బులు ఖర్చు పెట్టాలి ఎక్కువగా. డబ్బులు ఖర్చు పెడితేనే థియేటర్ దాకా జనం వెళ్తారు. లేకపోతే ఇవాళ ఓటీటీలో అన్ని సినిమాలు చూసేసుకుంటారు కదా.